అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో కొన్ని మంచి అలవాట్లను, ఇంకొన్ని మార్పులను ఏవేవో చేసేయాలని పెద్దగా నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం కదండీ! వాటి గురించి మాట్లాడుకుందాం. లావుగా ఉన్నవాళ్ళైతే ఈ సంవత్సరం నుండి డైట్‌లో చాలా మంచి నియమాలు పాటించి ఎలా అయినా ఈ టైంలోగా బరువు తగ్గాలి. సన్నగా ఉన్నవాళ్ళైతే ఈ టైంలోగా బరువు పెరగాలి. కోపంగా ఉన్నవాళ్ళైతే సహనంగా ఉండాలని, మంచిగా ఉన్నవాళ్ళైతే ఇంకొంచెం తెలివిగా వ్యవహరించాలని, ఇలా ఏవేవో చాలా నిర్ణయాలు, చాలా విషయాల గురించి తీసుకుంటాం. కానీ వాటిని పాటించడం 2, 3 రోజులకి, లేదంటే ఒక వారం, 10 రోజులకి మాత్రమే పరిమితం చేస్తాం. అలా కాకుండా సంవత్సరం పూర్తయ్యేంత వరకు మనం అనుకున్న నియమాలను పాటించాలంటే మనం ఏం చేయాలి? ఒకసారి మనకు మనమే ఆలోచించుకోవాలి. ఆలోచించుకొని ప్రతిరోజు మనకున్న పనులు, అనుకోకుండా చేయాల్సి వచ్చే పనులు వీటన్నిటినీ కూడా మేనేజ్ చేసుకొని ఖచ్చితంగా చేయగలిగేలా ఉండాలి మనం తీసుకునే నిర్ణయాలు. ఎంత కష్టపడి అయినా మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే ముందుగా అవి మన మనసుకు నచ్చినవై ఉండాలి. అసలు ముందు మనసుకు నచ్చడం అంటే ఏంటో చూద్దాం. పని మంచిదా చెడ్డదా అని మనసుకు సంబంధం ఉండదు. పని వల్ల వచ్చే లాభనష్టాలను మనసు ఆలోచించదు. మనసుకి గెలుపు ఇష్టం, కానీ గెలవడానికి కష్టపడడం ఇష్టం ఉండదు. ఇప్పుడే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే మనసుకి ఇష్టమైనది కావాలంటే ఇష్టం లేనిది చెయ్యాలి. ఉదాహరణకు ఎగ్జామ్స్ టైం కాబట్టి పిల్లల గురించే మాట్లాడుకుందాం. మంచి మార్కులు తెచ్చుకోవడం పిల్లల మనసుకి ఇష్టం. ఫోన్ చూడకుండా ఉండి చదవడం పిల్లల మనసుకు ఇష్టం లేదు. అప్పుడు మనసుతో మాట్లాడాలి. దానికి ఏది ఎక్కువ ఇష్టమో అడగాలి. ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకోవడం ఎక్కువ ఇష్టమని చెప్పే మనసే అందరికీ ఉంటుందని అనుకుంటున్నాను. అప్పుడు మనసు ఈజీగా ఎక్కువ ఇష్టపడేదానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతుంది. మనసు 2 ఇష్టాలను వదులుకోకుండా కాంప్రమైజ్ అవుతుంది. మిగిలినది పార్ట్ 2లో చెప్తానండి.